మొదటి బుక్కరాయలి కాలంలో విజయనగరంలో ఈ సమయానికి స్టార్టింగ్ సమయానికి కూడా తరచుగా మత ఘర్షణలు జరిగాయి. తరచుగా రిలీజియన్ కాన్ఫ్లిక్ట్స్లు జరిగేవి. అది శైవానికి వైష్ణవానికి, అలానే వైష్ణవానికి జైనానికి ఘర్షణలు జరిగాయి, మత ఘర్షణలు జరిగాయి. అంటే జనాలు రెండు గ్రూపులుగా ఏర్పడి విమర్శించుకోవడం ప్రచన్న యుద్ధంలాగా కొనసాగుతూ ఉండింది. అప్పుడున్న రచనల ద్వారా, అప్పుడున్న గ్రంథాల ద్వారా, పద్యాల ద్వారా, శతకాల ద్వారా ఒకళ్ళని మరొకళ్ళు విమర్శించుకుంటూ ఉండేవాళ్ళు. ఈ నేపథ్యంలో మొదటి బుక్కరాయలి కాలంలో శ్రావణ బెల్గోళ కోసం జైనులు, వైష్ణవులు ఘర్షణ పడ్డారు. ఇది ఇంపార్టెంట్. ఎవరి కాలంలో ఇది జరిగిందని ఎన్నిసార్లు అడిగాడో. శ్రావణ బెల్గోళ కోసం, మైసూర్ దగ్గర ఉంది కదా, శ్రావణ బెల్గోళ కోసం జైనులు, వైష్ణవులు. శ్రావణ బెల్గోళ కోసం జైనులు, వైష్ణవులు ఘర్షణ పడ్డారు శ్రావణ బెల్గోళ కొరకు. అలానే శ్రీరంగం కొరకు శైవులు, వైష్ణవులు ఘర్షణ పడ్డారు. ఈ రెండు ఇంపార్టెంట్. ఈ రెండు నోట్ చేసుకోండి. కళ్యాణి అమ్మ, ఈ రెండు ఇంపార్టెంట్ తల్లి. శ్రావణ బెల్గోళ కోసం జైనులు, వైష్ణవులు, శ్రీరంగం కోసం శైవులు, వైష్ణవులు ఘర్షణ పడగా ఈ ఘర్షణలను ఇతను చాలా చాకచక్యంగా తీర్చి, ఈ ఘర్షణలకు కారణమైనటువంటి మతానికి చెందిన టెంపుల్స్ ఉంటే వాటిని కట్టించి తరచుగా ఆ క్షేత్రాలను తను దర్శిస్తూ అందరూ ఒకటే అన్న సంకేతాన్ని జనాల్లో సిగ్నల్ ఇచ్చాడు మొదటి బుక్కరాయలు. మత ఘర్షణలు ఈరోజువి కాదు, అప్పటి నుంచి మత ఘర్షణలు ఉన్నాయి. శ్రావణ బెల్గోళ కోసం కర్ణాటక, ప్రస్తుతం శ్రావణ బెల్గోళ కోసం జైనులకి, వైష్ణవులకి, శ్రీరంగం కోసం శైవులకి, వైష్ణవులకి ఘర్షణ జరిగితే దీనిని తీర్చింది ఎవరు అని అడిగాడు ఒకసారి. అంటే రెండూ అడగడు. శ్రావణ బెల్గోళ కోసం జైనులు, వైష్ణవుల ఘర్షణ ఏ రాజు కాలంలో జరిగింది, ఏ చక్రవర్తి కాలంలో జరిగింది అంటాడు. లేదా ఏ రాజు అత్యంత సాహసోపేతంగా ఈ ఘర్షణను తీర్చాడు అని అంటాడు. అందువల్ల శ్రావణ బెల్గోళ కోసం జైనులకి, వైష్ణవులకి మధ్య జరిగిన ఘర్షణను, శ్రీరంగం కోసం శైవులకి, వైష్ణవులకి జరిగిన ఘర్షణను మొదటి బుక్కరాయలు తీర్చడం జరిగింది. ఇది